హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్‌లో చాలా టేస్టీ ప్రోటీన్ రిచ్ స్నాక్ అయితే చూడబోతున్నాం. సో, దీనికోసం తెల్ల అలసందలు, నల్ల అలసందలు, తెల్ల శనగలు మరియు నల్ల శనగలని ఈక్వల్ పోర్షన్స్‌లో ఓవర్ నైటే సోక్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి. అండ్ ఈ సోక్ చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్‌లో తీసుకొని వాటికి సరిపడే పచ్చిమిర్చి మరియు ఒక ఇంచ్ అల్లం ముక్క వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ కోర్స్‌గా గ్రైండ్ అయ్యాక ఈ కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, వాము, ధనియాల పొడి, కొత్తిమీర, కసూరి మేతి, కారం మరియు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి. మరియు ఉప్పు కూడా తగినంత ఉప్పు కూడా వేసుకొని దానికి ఇంకా బాగా చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. వడ వచ్చే విధంగా ఇప్పుడు శనగపప్పు వడలు కానీ వేరే వడలు ఏమైనా వేసుకుంటాం కదా! ఇది కనుక వడలా రాకపోతుంటే కొంచెం వాటర్ అయితే కలిపి అడ్జస్ట్ చేసుకోవాలండి. సో, ఈ చూపిస్తున్న విధంగా ఒక ప్యాన్ అయితే హీట్ చేసుకొని బాగా ఆయిల్ కాగాక ఇలా వడ కన్సిస్టెన్సీలో అయితే చేసుకొని మనం ఆయిల్‌లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకా సన్నగా కాస్త ఒత్తుకోవాలండి. దీన్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదా ఎయిర్ ఫ్రైయర్‌లో కూడా ట్రై చేయొచ్చు. ఇంకా హెల్తీ వేలో ట్రై చేయాలనుకుంటే. సో, మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేదైతే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలుపగలరు. మరియు దీన్ని ఒక సైడ్ కొంచెం గట్టి పడ్డాక సెకండ్ సైడ్ అనేది ఫ్లిప్ చేసుకోవచ్చండి. సో, అప్పుడైతే ఇంకా బాగా లోపల నుంచి కాగడానికి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వడ అవ్వగానే ఇంక మనం రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.